ఇంకో 25 సంవత్సరాల తర్వాత తరాల వారికి వాళ్ళది ఏ కులమో వాళ్ళకే తెలియదు. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు ఈ డైలాగ్ అర్థమయ్యేది కాదు. చిన్న ఏజ్ కదా, కొంచెం ఏజ్ వచ్చాక కులం అనే కాన్సెప్ట్ అర్థమయ్యాక ఈ డైలాగ్ విని చూద్దాం నిజంగా హీరో అర్జున్ చెప్పినట్లు అవుతుందేమో అని అనుకునేవాడిని. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 26 సంవత్సరాలు అవుతుంది. మన కులాలేంటో మనకి క్లియర్గా తెలుసు అనుకుంటా కదా. ఒకవేళ మర్చిపోయినా కూడా నోటితో బూతులు తిడుతూ కర్రలతో కొట్టి బ్లేడ్లతో కడుపు చీల్చి మరీ చెప్తారు, నువ్వు తక్కువ జాతి వాడవిరా అని. కుల వివక్ష ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఈ రోజుల్లో కుల వివక్ష ఏంటి? మనం 2025లో ఉన్నాం. అప్డేట్ అవు బ్రో, కుల వివక్ష లేదు, నార్త్ కొరియాలో డెమోక్రసీ లేదు అంటారు కొంతమంది. డ్యామ్ షూర్ అలా అనేవాళ్ళు ఖచ్చితంగా పెద్ద కులం వాళ్ళై ఉంటారు. కులం ఎక్కడికి పోలేదు, కుల వివక్ష కూడా అసలు ఎక్కడికి పోలేదు. 100 సంవత్సరాల క్రితం దళితుల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. కుల వివక్ష ఎక్కడికి పోలేదు, జస్ట్ రూపం మారుతుంది. చెప్పాలంటే ఇంకా అప్డేట్ అవుతూ వస్తుంది. ఇంతకుముందు బాగా చదువుకుంటే కుల వివక్షని అడ్డుకోవచ్చు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ చదువుకున్న వాళ్ళు కూడా వివక్షకి గురవుతున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కుల వివక్షకి గురవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అన్నవద్దు, కావాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీకు డౌట్ ఉంటే చూడండి. మన వాళ్ళకి కులపిచ్చి ఏ రేంజ్లో ఉంటుందంటే దాన్ని అమెరికాకి కూడా తీసుకెళ్లారు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో దళితుల మీద జరుగుతున్న కుల వివక్షని అరికట్టడం కోసం 2023లో యాంటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బిల్ని కూడా ప్రపోజ్ చేశారు. అదృష్టం బాగుండి ఇండియాలో పేదరికం పోతుందేమో కానీ కులం కుల వివక్ష ఎక్కడికి పోదు. ఇప్పటికీ కుల వివక్ష ఏ రేంజ్లో ఉందో తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్లోని కైకలూరు కాన్స్టిట్యూషన్లో జరిగిన ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వీడియో చాలా ఇంపార్టెంట్, అందరికీ మ్యాక్సిమం షేర్ చేయండి. కైకలూరు కాన్స్టిట్యుయెన్సీలో దానగూడెం అనే ఒక చిన్న ఊరుంది. ఇక్కడ దళితులు ఎక్కువగా ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మాల కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. ప్లస్ కైకలూరులో కాపు కమ్యూనిటీ కూడా ఉంటుంది. సో దానిగూడెంలో ఉండేవాళ్ళు కైకలూరుకి వెళ్ళడానికి ఒకే రోడ్డు ఉండిద్ది అనమాట. దానిగూడెం వాళ్ళు మెయిన్ సెంటర్కి వెళ్ళాలనుకున్నా, నిత్యావసరాల కోసం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ అదే రోడ్డు అనమాట. సో సెప్టెంబర్ 5న అంటే గణేష్ నిమజ్జనం రోజున దానిగూడెం మాల కమ్యూనిటీకి చెందిన అజయ్, అతని ఫ్రెండ్ సన్నీ, ఇంకో చిన్నపిల్లడు స్కూటీ మీద నేను ఇందాక చెప్పిన రోడ్డు నుండి వెళ్తున్నారనమాట. ఈ టైంలో అక్కడ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు జరుగుతుంది. సో వీళ్ళు ఆ రోడ్డు క్రాస్ చేయడానికి ఊరేగింపు అడ్డుగా ఉండటంతో స్కూటీ మీద ఉన్న వాళ్ళు దారి ఇవ్వాలని హారన్ కొట్టారనమాట. మేబీ ఊరేగింపులో డీజే ఉంటుంది కాబట్టి వాళ్ళకి వినిపించి ఉండదేమో అని వీళ్ళు మళ్ళీ హారన్ కొట్టారు. ఇప్పుడు మనుషులు అడ్డం ఉన్నారు, దారి ఇవ్వమని హారన్ కొట్టడంలో తప్పేమైనా ఉందో చెప్పండి? లేదు కదా. సో విక్టిమ్స్ అలా నార్మల్ గా హారన్ కొట్టామని చెప్తున్నారు. ఆ ఊరేగింపుకి బందోబస్తు కాస్తున్న పోలీసులు కూడా అక్కడే ఉన్నారంట. వాళ్ళు ఈ స్కూటీ మీద ఉన్న వాళ్ళకి దారి ఇప్పించి ముందుకి పంపాల్సింది పోయి ఎందుకు ఇటు వచ్చారా అని ఆ స్కూటీ మీద ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేశారంట. సరే పోలీసులు కాబట్టి ఏదో అడిగారు అనుకుందాం. ఇంతలో ఆ ఊరేగింపులో ఉన్న వాళ్ళు కొంతమంది స్కూటీ మీద ఉన్న వాళ్ళని ఈ రోడ్డు మీదకి రావద్దని చెప్పాము, ఎందుకు వచ్చారా అంటూ తిట్టడం మొదలు పెట్టారంట. అది కూడా నార్మల్గా కాదు, క్యాస్ట్ని ఉద్దేశిస్తూ, తెలుగులో కులం అంటారనమాట. అలా తిడుతున్నప్పుడు స్కూటీ మీద ఉన్న అజయ్ తాను రేషన్ కోసం వెళ్తున్నానని తన దగ్గర ఉన్న బ్యాగ్స్ తీసి కూడా చూపించాడంట. అయినా కూడా వాళ్ళు వినకుండా ఈ మాలనా కొడుకులు ఇంతే అని తిడుతూ అజయ్ని డీజే దగ్గర డాన్సులు వేస్తున్న గుంపులోకి లాక్కుని వెళ్ళి కొట్టడం మొదలు పెట్టారంట. అది కూడా మామూలుగా కాదు, రాడ్లు కర్రలతో. డీజే కూడా ఆపకుండా అజయ్ మీద పైశాచికంగా దాడి చేసి కొట్టినా కూడా వాళ్ళ కోపం తీరలేదు. వాళ్ళలో కార్తిక్ అనే అతను కోడి కత్తి తీసుకుని అజయ్ని పొడిచాడంట. ఈ మధ్యలో అజయ్ని కొట్టాడని అడ్డుపడిన అజయ్ ఫ్రెండ్ సన్నీని అండ్ అజయ్ వాళ్ళ అక్క రేఖని కూడా కొట్టారంట. ఇలా తమ వాళ్ళని కొడుతున్నారని తెలుసుకొని అక్కడికి వచ్చిన అజయ్ వాళ్ళ అన్న భరత్ని ఒళ్ళు కమిలిపోయేలా కొట్టారు. సైమల్టేనియస్ గా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తల పగిలి కడుపు చీలిపోయి రక్తంతో పడిపోయి ఉన్న అజయ్ని కుల పిచ్చితో తల మదం ఎక్కిపోయి ఉన్న వాళ్ళు ఇంకా కొడుతూనే ఉన్నారంట. అప్పుడే పని నుండి వస్తున్న బాలు అనే అతను డీజే దగ్గర ఆగి చూస్తున్నాడు. ఇతను అజయ్కి తెలిసిన వాడు అనమాట. సో అలా డీజే ముందు డాన్సులు వేస్తున్న వాళ్ళని చూస్తున్న బాలుకి గుంపులో దెబ్బలు తింటున్న అజయ్ కనిపించాడు. బాలు వెంటనే అక్కడ ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక్కరిని చేసి కొడుతున్నారు, కొంచెం వచ్చి ఆపండి అని అడిగాడు. కానీ పోలీసుల నుండి ఎటువంటి రియాక్షన్ లేదంట. బాలు ఇలా పోలీసులతో మాట్లాడుతున్న టైంలో అజయ్ని కొడుతున్న వాళ్ళలో కొంతమంది బాలు దగ్గరికి వచ్చి వీడు కూడా మాలనా కొడుకే అంటూ బాలుని లాక్కుని వెళ్ళి కింద పడేసి కర్రలతో కొట్టారు. కొంతమంది అయితే పోలీసుల చేతిలో ఉన్న లాఠీలు తీసుకొని మరి బాలుని కొట్టారంట. వీళ్ళు కొట్టిన దానికి ఇటు బాలు స్పృహ తప్పి పడిపోయాడు, అటు అజయ్ ఏమో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కొట్టడం మొదలు పెట్టారు ఆ బ్యాచ్. ఇంతలో కొంతమంది పిల్లలు వెళ్ళి బాలు వాళ్ళ పేరెంట్స్కి, అజయ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పడంతో అందరూ కలిసి దాదాపు ఒక 20 మంది కలిసి 20 మెంబర్స్ కలిసి ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి కొట్టిన వాళ్ళని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని కూడా రాళ్ళు కర్రలతో కొట్టడం మొదలుపెట్టి తరుముకున్నారంట. ఇలా తరుముకుంటూ దానగూడెం దాకా వెంట పడ్డారంట. ఈ దాడిలో అజయ్ తల్లిదండ్రులకు కూడా దెబ్బలు తగిలాయంట. సరే అంతా అయిపోయింది,
చావు బ్రతుకుల్లో ఉన్న అజయ్ని బాలుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తుంటే పోలీసులు దానిగూడెం వాళ్ళని అడ్డుకున్నారట. వాళ్ళకుంది ఒకటే రూట్, ఆ రూట్లో నుంచి వెళ్ళొద్దు, గొడవ పెద్దదవుతుంది అని చెప్పి పోలీసులు వాళ్ళని అడ్డుకోవటం ఏంటి? వాళ్ళు దగ్గరుండి వాళ్ళని హాస్పిటల్కి పంపాలి కదా. ఇన్ కేస్ పోలీసులు ఆపారు అనేది నిజమైతే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఉండాలి, లేకపోతే నువ్వు చూసావంటారు దగ్గర నుండి మేము ఆపటం అంటారు. సో ఇన్ కేస్ అది నిజమైతే పోలీసులు అలా బిహేవ్ చేయటం అనేది చాలా ఘోరం. ఆ బ్యాచ్ అంత దారుణంగా కర్రలతో కత్తులతో కొడుతున్నప్పుడు చోద్యం చూసిన పోలీసులు ప్రాణాలతో పోరాడుతున్న వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళనీయకుండా చేయటం ఎంతవరకు న్యాయం? ఇంకేం చేయాలో తెలియక దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ చెట్లలో నుంచి చెరువులు దాటుకుంటూ ఎలాగోలా కష్టపడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అజయ్ ఇంకా బాలుకి ప్రాణాపాయం తప్పిన తీవ్రమైన గాయాలు అయితే అయ్యాయి అనమాట. ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అటాక్ చేసిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ముందు ఇక్కడ పోలీసుల గురించి మాట్లాడుకోవాలి. మా ఫాదర్ కూడా పోలీసే, నాకు పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. పోలీస్ జాబ్ అనేది ఎంత కష్టమో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగా. కానీ తమ కళ్ళ ముందు ఒక కులాన్ని తిట్టడమే కాదు, 15 సంవత్సరాల కుర్రాన్ని కత్తితో పొడిచినా కూడా పోలీసులు స్పందించకపోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి లేని పవర్ ఒకటి పోలీసులకు ఉంది. అదేంటో తెలుసా? లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కోసం సిటిజన్స్ని కొట్టే పవర్, క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసం లేదా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటం కోసం పోలీసులకి లాఠీ ఇస్తారు. అలాంటిది ఆ లాఠీని లాక్కుని దాడులు చేస్తున్నా కూడా పోలీసులు చూస్తూ ఉన్నారని అక్కడ గాయపడిన వాళ్ళు అంటున్నారు. నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఇంత జరిగినా కూడా నేను వీడియో చేసే టైంకి మేజర్ కల్ప్రిట్స్ ఎవరు అరెస్ట్ అవ్వలేదు. మేబీ నేను వీడియో పెట్టే టైంకి అరెస్ట్ అవ్వచ్చేమో తెలియదు, బట్ నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే అరెస్ట్ అవ్వలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగింది September 5th. నేను వీడియో 12th చేస్తున్నా. ఇప్పటికీ కూడా మేజర్ కల్ప్రిట్స్ అరెస్ట్ అవ్వలేదని దానగూడెం వాళ్ళు అంటున్నారు. మీకు పచ్చి నిజం చెప్తాను, అది మీరు నమ్ముతారా లేదా అనేది సెకండరీ. ఒక దళితుడు తప్పు చేశాడు అని డౌట్ వచ్చిన, కన్ఫర్మ్ కాదు, జస్ట్ డౌట్ వచ్చినా కానీ పోలీసులు వాడి ఇంటికి వెళ్ళి జుట్టు పట్టుకుని లాక్కుని స్టేషన్లో పడేస్తారు. కానీ ఒక పెద్ద కులం వాడు తప్పు చేశాడని కన్ఫర్మ్ అయినా కూడా త్వరగా అరెస్ట్ చేయరు ఇలాంటి కేసుల్లో. ఇంక ఈ దాడి చేసిన వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు పూర్ణ అలియాస్ పూర్ణ చంద్రరావు, కొల్లి బాబీ అండ్ లక్ష్మణ, కార్తిక్, రాజేష్, జేపీ. సో వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ మెయిన్ కల్ప్రిట్ మాత్రం కొల్లి బాబీ అంట. ఇతనే మెయిన్ అని విక్టిమ్స్ అంటున్నారు. ఇక్కడ ఉండే కాపు కమ్యూనిటీకి ఇంకా మాల కమ్యూనిటీకి మధ్యలో ఎప్పటి నుండి టెన్షన్స్ ఉన్నాయి. ఓకే, టెన్షన్స్ ఉంటాయి, అది కామన్. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. గణేష్ నిమజ్జనం అనేది హిందూ కల్చర్లో ఒక మంగళప్రదమైన ఈవెంట్. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి, వినాయకుడు భక్తులతో కొన్ని రోజులు గడిపి, కొన్ని రోజులు ఉండి మౌంట్ కైలాష్లో ఉన్న తన తల్లిదండ్రులు లార్డ్ శివ, పార్వతీదేవి దగ్గరికి రిటర్న్ అవుతాడనమాట. అంటే మనం గణేష్ నిమజ్జనం చేసిన తర్వాత డైరెక్ట్గా మౌంట్ కైలాష్కి వెళ్తారనేది ఒక రీజన్. దేవుడికే దారి చూపించిన వాళ్ళు సాటి మనిషికి దారి చూపించలేకపోయారా? అంటే వీళ్ళకి దేవుడి మీద రెస్పెక్ట్ లేదు, చట్టం అంటే భయం లేదు. దానిగూడెం వాళ్ళకి అది మెయిన్ రూట్ కాబట్టి అటు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళని అటాక్ చేయాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా ఏమన్నా వచ్చారా? ఏ దేవుడైనా కానీ దారి ఇవ్వమని అడిగిన వాళ్ళని కడుపులో పడవమని చెప్తాడా? అడ్డంకుల్ని తొలగించే వినాయకుడు అసలే చెప్పడు. ఇది క్లియర్గా కుల వివక్ష. వీళ్ళ దౌర్జన్యం ఎక్కడితో ఆగిపోలేదు. ఈ దాడి తర్వాత దానిగూడెం వాళ్ళు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వటం, దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమని పోలీస్ స్టేషన్ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దాంతో ఈ దాడి చేసిన వాళ్ళు ఇంకా డైరెక్ట్గా అటాక్స్కి దిగిపోతున్నారంట. దాంతో దానిగూడెం యూత్ అంతా ఒక దగ్గరే ఉంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే భయంతో అందరూ ఒకే దగ్గర ఉంటూ షిఫ్ట్లాగా కొంతమంది పడుకుంటే ఇంకొంతమంది కాపలా గాయటం ఇలా చేస్తున్నారు అనమాట. కొల్లు బాబీ అనే వ్యక్తి డ్రోన్ వదిలి దానిగూడెం వాళ్ళు ఒంటరిగా ఉన్నారా లేదని చెక్ చేసి ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. వాళ్ళు ఏంటంటే అన్న, కొల్లి బాబీ అనే వ్యక్తి డ్రోన్లు వదులుతున్నాడు అన్న మా ఊరి మీద. డ్రోన్ వదులుతున్నాడు. డ్రోన్లు వదిలి మేము జనం ఎక్కువ లేకపోతే వాళ్ళు మా మీదకి దాడికి సిద్ధమవుతున్నారు. కుల వివక్షలో కూడా టెక్నాలజీ అంటే ఇప్పుడు డ్రోన్స్లో చూసి వాళ్ళు ఒంటరిగా దొరికితే వాళ్ళని చంపేస్తారా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? శాంతి భద్రతలకి భంగం కలిగిస్తే మక్కలు విరగొడతాను అన్నారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. కాలు మక్కలు ఎరగొట్టి కింద కూర్చోబెడతారు. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. కులం పేరు మీద తిడితే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది అని గతంలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడితే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది, మీకు రాదా? ఎందుకు రాదు మీకు? ఊరికం చేస్తున్నారా వారికి? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నన్ను తిట్టొద్దు. నేను జస్ట్ డిప్యూటీ సీఎం గారు గతంలో చెప్పిన మాటలే మళ్ళీ గుర్తు చేస్తున్నా. నేను సొంతగా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు కైకలూరులో జరిగింది శాంతి భద్రతలకి భంగం కలిగించడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు అసలు సహించను అని చెప్పిన కుల వివక్ష.
దయచేసి మీరు రియాక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. దరిద్రం ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇష్యూని ఫ్రంట్ లైన్ మీడియా అసలు కవర్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబర్స్ కూడా ఈ ఇష్యూని టచ్ చేయట్లేదు. ప్రశ్న అనే ఛానల్ వాళ్ళు చేశారు, జస్ట్ ఇష్యూ గురించి చెప్పడం కాదు, దానిగూడెం వెళ్ళి విక్టిమ్స్ని కలిసి గ్రౌండ్ రిపోర్ట్ని గ్యాదర్ చేశారు. కుల వివక్ష లేదు, ఇది 2025 అంటున్న వాళ్ళు ఇప్పుడు ఇన్సిడెంట్ గురించి ఏం మాట్లాడతారో చూడాలి. ఈ ఇన్సిడెంటే కాదు, తవ్వితే ఇలాంటివి కుప్పలు బయటకు వస్తాయి. అయినా కూడా గవర్నమెంట్ దీని గురించి మాట్లాడదు. అది ఏ గవర్నమెంట్ అయినా, నేను జస్ట్ ఒక్క గవర్నమెంట్ని ఒక పార్టీని టార్గెట్ చేయట్లేదు, అది గమనించండి. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు వాళ్ళ వైఫ్కి బాగాలేదని ఇంతవరకు దానిగూడెం వెళ్ళలేదంట. మేబీ ఈ రోజు రేపో వెళ్ళి విక్టిమ్స్ని కలుస్తారు. కలవటం మ్యాటర్ కాదు, గొడవ పెద్దదవుతుంది, రక్తపాతం జరుగుతుంది అనే అంచనాతో కైకలూరులో 144 సెక్షన్ విధించిన పోలీసులు అటాక్ చేసిన మెయిన్ క్యాండిడేట్స్ని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు అర్థం కాలేదు. ఒక మాల కమ్యూనిటీకి చెందిన 15 సంవత్సరాల కుర్రాడి కడుపులో కత్తిపోట్లు కంటే ప్రూఫ్ ఇంకేం కావాలి? ఎవరో ఒక యూట్యూబర్ ఇదంతా రాజకీయ డ్రామా, వైసీపీ రచ్చగొడుతుంది వెనక నుండి అంటున్నాడు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇవి చాలా అన్నట్టు విక్టిమ్స్ డబ్బులు తీసుకుని కాంప్రమైజ్ అయ్యారు అనే ఫేక్ న్యూస్ ని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ విక్టిమ్స్ మాత్రం కల్ప్రిట్స్ కి శిక్ష పడాలి అని మాత్రమే కోరుకుంటున్నారు. అని గవర్నమెంట్ సీరియస్ గా ఇన్వాల్వ్ అయి ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడేలా చేయాలి. లేకపోతే ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి. కుల వివక్ష వైరస్ లాగా రూపం మార్చుకుంటూ ఇంకా ఘోరాలకి పాల్పడుతుంది. స్టార్టింగ్ లో ఒకే ఒక్కడు సినిమా గురించి చెప్పా కదా, దాంట్లో ఇంకో డైలాగ్ ఉంది, చివరికి ఒకే ఒక కులం మిగులుతుంది, మనుష్య కులం. కానీ కుల వివక్ష ఇలాగే కొనసాగితే మనుషులు పోయి ఓన్లీ కులాలే మిగులుతాయి. కొత్త చట్టాలు వస్తే కుల వివక్ష పోదు. అది పోవాలంటే మనుషుల మైండ్ సెట్ మారాలి. ఫన్నీ థింగ్ ఏంటంటే జనాలు కులాలని మర్చిపోవాలి అనుకున్నా కానీ మన రాజకీయ నాయకులు గుర్తు చేస్తూనే ఉంటారు. కొంతమంది బాగా డబ్బులు సంపాదించి మంచి పొజిషన్కి వస్తే ఈ కుల వివక్ష ఉండదు అని అంటారు. దానికి ఆన్సర్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళ కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ విషయం చాలా మందికి రీచ్ అవ్వాలి. సో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.